బంగ్లాదేశ్లో అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రధానమంత్రి మోదీ చాలా బాధపడుతున్నారు. మనం భారతదేశం 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించి ఒక రాజ్యంగా ఏర్పాటు చేసి ఆ రోజున అష్టకష్టాలు పడుతున్న వాళ్ళకి ఆహార ధాన్యాలు, ఆర్థిక సహాయము, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా సహాయపడిన బంగ్లాదేశ్ ఈరోజు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్న చందాన మనం చేసిన సహాయాన్ని పూర్తిగా మరిచి బంగ్లాదేశ్లో అతి తక్కువ సంఖ్యలో ఉన్న హిందువులపై దాడులు జరగటం ప్రధానమంత్రి మోదీనే కాదు, భారతదేశ పౌరులందరూ కూడా బాధపడుతున్నారు. చాలా ఓపిక పట్టారు ప్రధానమంత్రి, చూశారు, గమనించారు. అక్కడేమి దాడులు ఆగటం లేదు. ఇక ఒక ప్రత్యేక రాయబారి బృందాన్ని బంగ్లాదేశ్కి పంపించారు. తాడో పేడో తేల్చుకోండి, చెప్పేయండి, ఇది మా ప్రధానమంత్రి, మా భారతదేశ ప్రజలు, మా భారతదేశ ప్రభుత్వం సందేశంగా చెప్పండి. ఆయన చాలా గద్గర స్వరంతో ప్రధానమంత్రి, దాడులు ఆపుతారా, మాకు చేతనైంది చేసుకోమంటారా అని ఆయన తుది నిర్ణయాన్ని వెలువరించారు. ఈ ప్రకటన చేయకముందు ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తప్పనిసరిగా సంప్రదించి ఉంటాడు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాళ్ళు బంగ్లాదేశ్ పరిపాలకులు మన మాట వినకపోతే అమెరికా దేశంతో కలిసి వాళ్ళని ఎలా నియంత్రించాలో అలా నియంత్రించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్ళని నియంత్రించడానికి యుద్ధం అవసరంలా, బాంబులు అవసరంలా, దాడులు అవసరంలా, చాలా సులభ శైలిలో, సరళమైన శైలిలో వాళ్ళని పిసికేయచ్చు. ఎలా? వాళ్ళు ఎగుమతి చేసే వస్తువులను ఎగుమతులపై నిషేధం అన్ని దేశాలకు చెప్పి బంగ్లాదేశ్లో తయారయ్యే వస్తువులు కొనద్దు, వాళ్ళు ఏ ఎగుమతులు చేసినా మనం వాటిని స్వీకరించొద్దు అని దేశాలకు చెప్పటం. అట్లాగే వాళ్ళకి కావాల్సిన అవసరాలు మనం మీకేది పంపము, నువ్వు కొనుక్కుంటానన్నా కూడా మేము ఇవ్వము. ఆ విధంగా ఆంక్షలు విధించటం, ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు విధిస్తే గిలగిలగిలగ ఉట్టుకుంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇదే కాదు, ఈ బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయాలు, ఎంబసీలు, కాన్సులేట్లు ఎక్కడున్నాయో ఆ దేశాల నుంచి మీరు వెళ్ళిపోండి, మాకు వద్దు మీరని చెప్పటం. ఇక అయిన తర్వాత బంగ్లాదేశ్కి ప్రపంచ దేశాల నుంచి ఎక్కడి నుంచి కూడా విమానాలు వెళ్ళవు. మన విమానాలు బంగ్లాదేశ్కి వెళ్ళవు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానాలు మా దేశ విమానాశ్రయాల్లో దిగటానికి లేదు, అనుమతి లేదు. ఏం చేస్తాడు? ఎగుమతులు పోయినాయి, దిగుమతులు పోయినాయి, రాయబారి కార్యాలయాలు మూసి పంపించేశారు, విమానయానము, రైలు మార్గాలు అన్నీ కూడా మూతపడిపోయినాయి. అట్లాగే నౌకలు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళే నౌకలకి వెళ్ళవు. మీ బంగ్లాదేశ్ నౌకలు మా నౌకాశ్రయాల్లో సీపోర్ట్లకు రావు, మేము మీతో ఏ రకమైన వాణిజ్య వ్యాపార లావాదేవీలు ఉండవని చెప్తే దెబ్బకు దారికొస్తారు. ఈ హెచ్చరికలతో తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ ఆయనకు అర్థమైంది ఏం జరగబోతుందో. ఆయన గ్రహించి దండం పెట్టేశాడు. దండం పెట్టి ఒక 6 హామీలు ఇచ్చాడు. ఇవి 6 హామీలు అమలు చేసే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరైనా మా బంగ్లాదేశ్ పౌరులు ఒక ఉగ్రవాదంతో హిందువులపై బంగ్లాదేశ్లో దాడులు జరిగితే వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం,
వాళ్ళ అంతు మేం తెలుస్తాం, మీరు అవసరం లేదు, ప్రభుత్వమే మేము మా యొక్క దేశ పౌరులను నియంత్రించే బాధ్యత చేపడతామన్నారు. 6 హామీలు మాత్రం వాళ్ళు ఇవ్వటమే కాదు, ఇవి అమలు చేసే బాధ్యతను చేపడతానన్నాడు అక్కడుండే యూనస్, ఆ ప్రభుత్వ అధినేత, తాత్కాలిక ప్రభుత్వ అధినేత. 1, హిందువులపై ఈగ వాలకూడకుండా చూస్తాం. ఎవరి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు భంగం కలగకుండా చూస్తామన్నారు. చూడండి, ఈగ కూడా వాలనేమన్నాడు. 2, ఎవరైతే హిందువులపై దాడులకు పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, జైలుకు పంపించటం. 3, ప్రభుత్వం తరపున హిందువులపై ఎవరు దాడులు చేయొద్దు అని విస్తృతంగా ప్రభుత్వం తరపున ప్రచారం చేయటం, పోలీసులను కూడా రంగంలో దింపడం, అవసరమైతే సైనికులను కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం. 4, ఇస్కాన్ కృష్ణదాస్పై కేసులు పెట్టారు, తప్పుడు కేసులు నమోదు చేశారు, అవన్నీ ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. 5, ఎట్టి పరిస్థితుల్లో కూడా మత సామరస్యాన్ని కాపాడతాం, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల యొక్క ప్రయోజనాలను, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తులను, మాన ప్రాణాలను, ఆస్తులను కాపాడే బాధ్యత బంగ్లాదేశ్ తాత్కాలిక రాజ్యాధినేత యూనస్ ఆయన స్వయంగా స్వీకరించాడు. ఇక 6, అక్కడ బంగ్లాదేశ్లో ఉండే హిందూ దేవాలయాలు ఉన్నాయి, వాటికి రక్షణ కల్పించి వాటి జోలికి ఎవ్వరూ రాకుండా అక్కడుండే బంగ్లాదేశ్లో ఉండే పోలీసు, మిలిటరీ యంత్రాంగం వాటిని రక్షించే కార్యక్రమం. ఇప్పుడు ఈ నిర్ణయాలు ప్రకటించిన తర్వాత భారతదేశంలో ఉండే హిందూ సంఘాలు కొంత ఊరట చెందాయి. ఏదేమైనా బంగ్లాదేశ్కి గట్టి హెచ్చరికలు జారీ చేయటం, మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసరికి వాళ్ళు భయకంపితులయ్యారు. ఈ భారతదేశం అంటే మామూలు కాదు, మా సోదరులు పాకిస్తాన్ వాళ్ళని మొట్టికాయలేసి మాకు స్వాతంత్రం వచ్చేలా చేసిన వాళ్ళు ఈ రోజున మనల్ని ఏం చేస్తారో అని భయకంపితులై ఇక ఒక రకంగా శరణుడు అనే విధంగా అక్కడ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ దండం పెట్టి ఈ 6 షరతులను, 6 హామీలను అమలుపరచడానికి ఆయన ఒక కృత నిశ్చయంతో ఆ పరిపాలన నిర్వహించటం అనేది విశేషం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగిపోయినాయని తెలవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నది.